పుతిన్తో ట్రంప్ గంట సేపు ఫోన్లో మాట్లాడారు సార్. అయిపోయిన తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ పుతిన్ అని కూడా కామెంట్ చేశారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి చేసింది. 2022 తర్వాత చేసిన అతిపెద్ద దాడి ఇదే. ఎందుకు సార్ ట్రంప్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అండ్ పుతిన్ ఎందుకు ఇంత మొండిగా ఉంటూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ట్రంప్ డిసప్పాయింట్ కావడానికి కారణం ఉంది. ఎందుకంటే బైడెన్ 3 ఏళ్లలో ఒక్కరోజు కూడా పుతిన్తో మాట్లాడలే. ట్రంప్ ఇప్పటికీ 6 సార్లు మాట్లాడాడు 6 నెలల్లో. సో పుటిన్కు అనుకూలంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. యునైటెడ్ నేషన్స్లోనే రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేసింది. సో క్లియర్గా రష్యాకు అనుకూలమైన వైఖరి తీసుకోవడమే కాకుండా 24 గంటల్లో ఉక్రెయిన్ వార్ ఆపుతానన్నాడు. సో ట్రంప్కు ప్రతి ఒక్కటి వ్యాపారమే. సో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు ఇంటర్నేషనల్ డీల్ కుదుర్చుకుంటాం అనుకోవడం ట్రంప్ చేస్తున్న మొదటి పొరపాటు. మనం ఈవెన్ పుతిన్ విషయంలోనే అనుకుంటాం. చైనా విషయంలో కూడా అదే జరిగింది కదా. చైనాని ఇట్లే బెదిరించి 249, 279, 359 ఇట్లా అన్నాడు. ఏమైంది? ఏం కాలే కదా చైనాతో. ఇప్పుడు మళ్ళీ బేరానికి వచ్చాడు కదా ట్రంప్. ట్రంప్కి అర్థం కావాల్సింది పక్కనున్న చిన్న చిన్న దేశాలు మెక్సికో, కొలంబియా. మెక్సికో చిన్న దేశం కాదు, కానీ ఎందుకు చిన్న అంటున్నానంటే జాగ్రఫీ బట్టి చిన్న అంటలేను నేను. మెక్సికో ఎగుమతుల్లో 86% అమెరికాకే. అయినా మెక్సికో ప్రైమ్ మినిస్టర్ వాయించబడేశాడు. మీకు కెనడా, అది అమెరికా కెనడా చాలా ఎకనామికల్లీ డోవ్టైల్ అయి ఉంటుంది. అయినా కూడా పెనవేసుకున్న బంధం అది. అయినా కెనడా ప్రైమ్ మినిస్టర్ వాయిస్తున్నాడు. జపాన్కు సొంత సెక్యూరిటీ కూడా లేదు. ఒకినావో బేస్లో అమెరికా సైన్యాల రక్షణలో జపాన్ బతుకుతుంది. అయినా జపాన్ ప్రైమ్ మినిస్టర్ వాయించబడేశాడు. ఎక్కడ కిమ్ అటాక్ చేస్తాడో అని భయపడుతూ అమెరికా పైన ఆధారపడ్డ దేశం సౌత్ కొరియా. ఆ సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్ కూడా వాయించి పడేశాడు. మరి పుటిన్ ఇంటడా? ట్రంప్కి అర్థం కావాలని మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ఇక మీకు పుటిన్ ఎక్కడ వింటాడు? వీలైనంది జపాన్, సౌత్ కొరియా, కెనడా, మెక్సికోలే అయినంది. ట్రంప్కి పుతిన్ వింటాడా? పుతిన్కి ఇది కొంతమందికి ఏంటంటే పర్సనాలిటీ సిండ్రోమ్ ఉంటాయి. నేను సర్వశక్తిమంతుణ్ణి అంటే ఇగో సెంట్రిక్ అంటారు. మీకు ఇగో అని ఒక పదం తెలిస్తే ఇంగ్లీష్లో 10 పదాలు వస్తాయి. ఇగో, ఇగోయిస్ట్, ఇగోటిస్ట్, ఇగో మ్యానియక్, ఇగో సెంట్రిక్ అని. ఇగో అంటే నేను, అహం. ఇగోయిస్ట్ అంటే నేను, నా వల్లనే అన్నీ జరుగుతాయి. ఇగోటిస్ట్, టీ అంటే టాక్ కనుక మాట్లాడతాడు తన గురించి తానే. ఇగో సెంట్రిక్ తన కేంద్రంగానే ప్రపంచం నడుస్తుంది అని. ఇగో మ్యానియక్ తనకంటూ ఒక విపరీతమైన కోరిక. నేను ఎప్పుడు 40 ఏళ్ల క్రితం వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లెవిస్ అనే బుక్లో చదివినది ఇది. అలాంటి ఇగోసెంట్రిక్ యాటిట్యూడ్ ట్రంప్. ఇగోసెంట్రిక్, ఇగో మ్యానియక్, ఇగోయిస్టిక్, ఇగోటిస్టిక్ అన్నీ ఉన్నాయి. ఇగోతో ఇన్ని పదాలు వచ్చాయని చెప్పడానికి కారణం ఇది. ఇన్ని లక్షణాలు ఉన్న నాయకుడు ట్రంప్. ట్రంప్కు ఇగోకున్న అన్ని లక్షణాలు ఉన్నాయి. సో ట్రంప్ ఏమనుకున్నాడంటే నేను చెప్తే అయిపోతుంది, పుటిన్ ఫోన్ చేసి చెప్తే ఆపేస్తాడు అనుకున్నాడు. కానీ పుటిన్ ఎందుకు వింటాడు? పుటిన్ ఈజ్ నాట్ లైక్, నేను అందుకే చెప్పాను చిన్న చిన్న దేశాలు వినకపోతే పుటిన్ వింటాడా? ఇక రెండవది వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి పుటిన్ విషయంలో. వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? పుటిన్కు వ్యతిరేకంగా రష్యాలో తిరుగుబాటు మొదలవుతుంది అన్నాడు. అనుకున్నాడు, జరగలేదు. రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అని అమెరికా అంచనా వేసింది, కాలే. మీకు రబుల్ అవుతుందని బైడెనే అన్నాడు, రబుల్ కాలే, రూబుల్గానే మిగిలిపోయింది. రష్యాకు మిత్రులే లేకుండా పోతారన్నాడు, కొత్త మిత్రులు మొదలయ్యారు. మీకు ఈ నార్త్ కొరియన్ చెందిన 10,000 సైనికులు ఉక్రెయిన్ పైన రష్యా తరఫున పోరాడారు. ఇరాన్ డ్రోన్లు చేశారు. చైనాతో మంచి బంధం పెరిగింది. ఆఖరికి భారతదేశం కూడా అమెరికా మాట వినకుండా రష్యా నుంచి ఆయిల్గొన్నది. అంటే పుటిన్ ఎక్కడ ఐసోలేట్ అయ్యాడు? పుటిన్ ఐసోలేట్ కాలే. సో అందువల్ల వెస్ట్రన్ క్యాలిక్యులేషన్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మూడవది బ్యాటిల్ ఫీల్డ్లో రష్యాకి అడ్వాంటేజ్ అయి ఉంది. 20% ల్యాండ్ ఆక్రమించుకొని ఉన్నారు. ఇలా ట్రంప్ ఆయుధాలు ఆపుతున్నాడు. ఆన్ ఫ్రీజ్ ఉంది. ఆన్ ఫ్రీజ్ వల్లనే ఇలా రష్యా ఇంత భీకర దాడి చేయగలుగుతోంది. యూరోప్ ఒక్కటే సపోర్ట్ చేస్తే సరిపోదు. ట్రంప్ అమెరికా సపోర్ట్ చేయండి, ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ముందుకే వెళ్ళలేదు. బ్యాటిల్ ఫీల్డ్లో ఇంత క్లియర్ సుపీరియారిటీ వచ్చింది. ఒక ఇన్సిడెంట్ ఉండవచ్చు, ఈ మధ్య ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలో బీభత్సం సృష్టించింది. బట్ దట్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్సిడెంట్. సో బ్యాటిల్ ఫీల్డ్లో అడ్వాంటేజ్ ఉన్నవాడు ఎందుకు వెనక్కిపోతాడు? ఇది ట్రంప్కి అర్థం కావట్లేదు. నాలుగవది, నేను శాంక్షన్స్ ట్రేడ్తో బెదిరిస్తాను. ఈ మీద కొత్తగా చెప్పాడు, రష్యాతో ట్రేడ్ చేస్తే 500% ట్యాక్స్ విధిస్తా.
దీనివల్ల ఎవరికి నష్టం? ఇండియాకి నష్టం. ఇండియా ఏం చేస్తుంది అప్పుడు? మరింతగా అమెరికాకు దూరం అవుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఇప్పటికీ 8% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ సప్లైస్ రష్యా నుంచి. సో దీనివల్ల చైనాకు నష్టం. అందువల్ల రష్యా చైనా మరింత బలపడుతుంది. సో ట్రంప్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ డీలింగ్ విత్ పుటిన్. ఇంకా ఫైనల్గా అసలు రష్యా ఈ యుద్ధం ముగియాలంటే ఫండమెంటల్గా ఏం కోరుతుంది? నాటోలో యుక్రెయిన్ చేరకూడదు. ఇది ట్రంప్ ఎక్నాలెడ్జ్ చేశాడు, అది రైట్ అన్నాడు కూడా. అలాగే పొలిటికల్గా మిలిటరీగా న్యూట్రల్గా ఉంటామన్న రిటర్న్ గ్యారంటీ ఉండాలి. ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలి, అక్కడ పశ్చిమ దేశాల బలగాలు ఉండకూడదు, అది బఫర్ జోన్గా ఉండాలి. ఫైనల్గా మేము ఆక్రమించుకున్న ల్యాండ్ మళ్ళీ ఇంకా ఇవ్వము. వీటిపైన ట్రంప్కి అసలు ఆ ఫండమెంటల్ డిఫరెన్సెస్ని అడ్రస్ చేసేటువంటి డిప్లొమాటిక్ హెఫ్ట్ చూపలేకపోతున్నాడు. అందుకే ట్రంప్ ఫెయిల్ అవుతున్నాడు, పుటిన్ బిగ్స్ పెట్టి కూర్చున్నాడు.